హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 1 సిరీస్ ఆఫ్ బ్యాక్ యార్డ్ ని అయితే గార్డెన్ గా మార్చడం. ఇప్పుడైతే మనం అక్కడ ఎర్రమట్టి అంత ప్రాపర్ గా లేదు కాబట్టి ఇప్పుడు ఎర్రమట్టి అయితే పెడుతున్నాం. ఎర్రమట్టి ఒక 4-5 బసాలు తీసుకో, ఎర్రమట్టి దాంట్లో పోసినంత అది క్లీన్ చేయాలి. ఫస్ట్ అది క్లీన్ చేస్తాం. దాని తర్వాత ఎర్రమట్టి పోస్తాం. పోసిన తర్వాత కొంచెం ఒక 2-3 days మంచిగా ఆడుంది. అచ్చాడు ఆడు చూపెట్రా. ఇప్పుడైతే ఎర్రమట్టి మా ఇల్లు అక్కడ ఉంది. ఇప్పుడు ఎర్రమట్టి. సో ఈ సిరీస్ సక్సెస్ఫుల్ చేస్తాను అనుకుంటున్నా గైస్. చెయ్యాలి. నా సబ్స్క్రైబర్స్ అందరు ప్రతి ఒక్కరు వీడియో చూడాలి. అండ్ కొత్త చూస్తున్న మంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందువల్ల మాకు చాలా బూస్టప్ అయితే ఉంటది. సిరీస్ అయితే చాలా చేస్తాం. మంచి మంచి సిరీస్ చేస్తాం. మీకు కూరగాయలు ఉంటుంది. మనం చేసే పని ఉందా లేదా? సీన్ లేదు. నువ్వు ఫస్ట్ పార మర్చిపోతుంది. పారే కుడుతులేదు నీకు. మట్టి వచ్చిండు పారలేదు, ఏం లేదు. చేద్దాం అంటుండు. మనకు ఆడ ఇద్దరు కూడా ఎక్కువ ఉండాలి. మనం వాడ చేస్తున్నప్పుడు ఎట్లుంటే కల్టివేట్ చేసినప్పుడు ఉండాలని కొనుకొచ్చుకున్నాం మెల్లమెల్ల. కానీ సక్సెస్ చేస్తే కొనుక్కొచ్చుకున్నాం, లేకపోతే నువ్వు లేట యాక్టింగ్ చేస్తాడు. టెంక పోయింది. లేకపోతే 2 బస్సాలు ఇస్తారు. ఇంకా బండి ఇస్తారు. అట్లా బండి నుంచి వస్తుంది. అట్లా వస్తా చూడు. దూరం అంటే ఇంకా మళ్ళీ ఇప్పుడు రిస్క్ అంత డబుల్ అంటే టెంక ఏమన్నా కూడా ఇట్లా కొద్దిగా చూపిస్తున్నాడు. ఇట్లా పని చేయాలంటే అక్కడికి మన సిరీస్ 100 days లో అన్ని కల్టివేట్ చేయాలంటే టమాటా గానీ, వంకాయలు గానీ ఏమేమో అనుకుంటున్నాం. చేద్దాం. గల్లి కనిపిస్తుందా? దొరకలే గల్లి ఆనంది. గల్లి దొరకలేదు. ఇప్పుడు దొరికిందా? ఇట్లా ఇంకా ఆ గల్లి నుంచి ఓకేనా? టెంకలేదు. ఒకటే బస్ వచ్చింది. నువ్వంట పాప ఏం ఎత్తలేగా. ఏమైతే ఆడపోయి పట్టుకోండి అంతా వేసినాయి. ఇప్పుడు ఇదంతా దీనిలో పెట్టి దాంట్లో పెడతావా? మరి పట్టుకో. బకెట్ అది పాత ఇచ్చిందా? ఆ బకెటే పోతుంది. నాలుగు తింటారు కానీ లేపులే బస్తా కూడా వస్తాడు. వస్తారంట ఇప్పుడు. అంటే డే 1 అని మేము కొంచెం ముందే స్టార్ట్ చేసినాం. మట్టి తీసుకొచ్చాం, ఎర్రమట్టి. సో యాక్చువల్లీ డే 1 స్టార్ట్. ఫస్ట్ ఇదంతా క్లీన్ చేస్తాం. ఇది క్లీన్ చేసిన తర్వాత వాటర్ మట్టి వేస్తాం. మట్టి వేసిన తర్వాత మొత్తం ఒక 2-3 days కొంచెం వాటర్ కొట్టి కొంచెం ల్యాండ్ కొంచెం మంచిగా చేస్తాం. దాని తర్వాత ఏ మొక్కలు పెట్టాలి ఏంటి మీరు కామెంట్ చేయండి. ఫస్ట్ ఏం పెడితే ఏం పెరుగుతాయి, ఏవి పెడితే ఏం పెరుగుతాయి. ఇప్పుడు బద్దగస్తాడు, పని చేస్తుంది. సో ఇప్పుడైతే మట్టి అయితే ఇంకొక 2 బస్సులు వచ్చిన అయితే సరిపోతుంది. ఇప్పుడు వీడికి మీతో ఉన్న పని అయితే చెప్తారా? అంత లోపలికి వస్తాయి. ఇదంతా వీడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంత లోపలికి వస్తాయి. మేము మట్టి పోస్తాం. అలసిపోయాడు మట్టి తెచ్చి. ఫార్మర్ పెడతారా? ఫస్ట్ మేము మొదలు పెడతావా? ఈ కాయలు పండించి ఫస్ట్ ఎవరికి పెడతాం? ఫస్ట్ నీకేనా? నీకే. సరే, నాలుగు తింటా. మళ్ళీ పెట్టు. ఫస్ట్ ఎవరు పెడతాంటే మన సబ్స్క్రైబర్స్ కి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కి పెడతావా? సబ్స్క్రైబర్స్ పెడతారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని ఇంత ఎంకరేజ్ చేసి వాళ్ళు వ్యూస్ పెట్టి చూడడం వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి ఫస్ట్ వాళ్ళకే పెడతారు. ఎందుకంటే ఎంకరేజ్ చేసే వాళ్ళకి ముందు పెట్టాలి. ఓకే. వచ్చి వంకాయలు దొండకాయలు తీసుకోండి గాయస్ పెరిగినాక. ఇంకా పర్ఫెక్ట్ పోయి అది పర్ఫెక్ట్. ఓ కమాన్.
ఈ కొంచెం ఏం కల్టివేట్ చేస్తాం అనుకుంటారా చూడండి మీరే ఇట్లా కల్టివేట్ కొంచెం చేస్తాం. ఉంటుంది మంచిగా వస్తుంది అన్న. పైనగానేమో దొండ తీగ పైన చేయాలి, కిందనేమో గోంగూర లైక్ వంకాయ ఇవన్నీ పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా ఇంకా లోపలికి పర్ఫెక్ట్ గా యాక్చువల్లీ మేము వాటర్ వద్దాం అనుకున్నాం, వాటర్ పోసి కొంచెం అనుపుదాం అనుకున్నాం. వాన వస్తుంది నేచురల్. యాక్చువల్లీ వాటర్ పోద్దామని వాటర్ పోసి ఇట్లా కొంచెం నానతారు అంటే కొంచెం లోపల దిగుతారు కదా, సో అట్లా అనుకున్నాం. బట్ అవసరం లేదు, మనకి న్యాచురల్ రిసోర్సెస్ దేవుడు ఇస్తున్నాడు ఎట్లా రాస్తూ అని. సో ఇంతకన్నా మంచి సింటమ్స్ ఏం కావాలి చేసే పని కోసం. మన వాళ్ళు ఎవరైనా సో ఫైనల్లీ డే 1